మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యూట్యూబ్లో వీక్షిస్తున్నటువంటి వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఒక మనిషి నమ్మకంగా ఉంటే ఆ మనిషిని, ఆ నమ్మకస్తుడిని ఎక్కడికో తీసుకెళ్ళిపోతాడు. ఆయన ఎక్కడికో తీసుకెళ్ళిపోతాడు. మనిషిని ఎక్కడికి తీసుకెళ్తాడంటే అతను ఎంత ఎత్తులో ఉన్నాడో అంత ఎత్తుకి తీసుకెళ్ళిపోతాడు నమ్మితే. ఆయన నమ్మకపోతే ఎక్కడ విడిచిపెట్టేస్తాడో అక్కడ విడిచిపెట్టేస్తాడు. కాబట్టి ఈరోజు మనం ఆలోచించేటువంటి ఒక ఆలోచన ఏంటంటే, ఒక మనిషి గొప్పవాడు అవ్వాలి అంటే, గొప్పవాడు కావాలి అంటే ఎలా అవుతాడు? ఒక మనిషి గొప్పవాడు అవ్వాలంటే ఎలా అవుతాడు? అందరూ గొప్పవాళ్ళు అవ్వాలనే అనుకుంటున్నారు. నేను పనికిమాలినోడు ఇవ్వాలంటే ఎవరన్నా అనుకుంటారా? నేను తక్కువవాడుగా ఉండాలని ఎవరన్నా అనుకుంటారండి? ఎవరు అనుకోరు. కూలి చేసేవాడు నేను ఒక ఎకరం పొలానికి యజమాని అవ్వాలని అంత ఆశపడతాడు. చాలా గొప్ప ఆశ అది. అసలు ఏమీ లేదు, కొన్ని లక్షల రూపాయలు పెడితే తప్ప ఒక ఎకరం పొలం అనేది రాదు. అలాంటిది ఒక ఎకరం పొలానికి నేను ఆసామిగా ఉండాలి, నేను కూలి వాళ్ళని పిలిపించాలి అనేటువంటి ఆలోచనల్లో ఉంటూ ఉంటాడు. ఒక ఉద్యోగి నేను యజమానిని కావాలి అని అనుకుంటూ ఉంటాడు. అలాగే ఒక సామాన్యమైన కార్యకర్త నేను ఎమ్మెల్యే కావాలని అనుకుంటాడు. అలాగే ఇప్పుడు గొప్పతనం అంటే ఏంటి? గొప్పతనం అసలు గొప్ప అంటే ఏంటి? ఇల్లు లేనటువంటి వ్యక్తి, మామూలు ఇల్లు కాదు, అందరి ఇళ్ళ లాంటివి కాకుండా పెద్ద ఇల్లు, అందరికంటే కూడా పెద్ద ఇల్లు ఉండాలి, పెద్ద మేడ ఉండాలి. ఆ మేడలో కారు ఉండాలి, పనివాళ్ళు ఉండాలి, గుర్రాలు ఉండాలి. ఏమండి, మరి నాకు అనేక చోట పొలాలు ఉండాలి, తోటలు ఉండాలి. ఇంత నేను వెళ్ళి ఎక్కువ మంది మీద యజమాయిషి నేను చేసేటువంటి వాడుగా అందరూ నాకు దండాలు పెట్టాలి. నేను వస్తూ ఉన్నానంటే దారి పొడుగున నాకు దండాలు పెట్టాలి. అసలు అధికారం ఎందుకు అనేక మంది అధికారం చేపుచ్చుకుంటున్నారంటే అందరూ దండాలు పెడతారు అధికారికి. అందరూ కూడా వంగి వంగి నమస్కారం పెడుతుంటారు, మీదే చూపిస్తారు. అలా వాళ్ళు వంగి నమస్కారం పెడుతూ ఉంటే, అలా వెళుతూ ఉంటే ఆ హుందాతనమే వేరండి. అబ్బా, నేను కూడా అలా అవ్వాలని అందరూ అనుకుంటారు. ఇప్పుడు బైబిల్ గ్రంథం దగ్గరికి వద్దాం. మనము లోక సంగతులలో, లోక విషయములలో ఒక వ్యక్తి అధికారిగా ఉంటే, గొప్పవాడుగా ఉంటే అతనికి అందరూ నమస్కరిస్తారు. బాగానుంది. ఇప్పుడు మన బైబిల్ దగ్గరికి వద్దాం. ఇప్పుడు లోక సంబంధంలోనే నగలు ఉంటే గొప్ప, పట్టు చీర కట్టుకుంటే గొప్ప, ఏమండి, పదవులు, ఆడంబరాలు ఇవన్నీ ఉండాలి, అధికారం ఉండాలి, పెద్ద ఇల్లు ఉండాలి, ఎక్కువ డబ్బులు సంపాదించుకోవాలి, ఏమండి, అనేక మంది పని వాళ్ళు ఉండాలి, ఖరీదైన కార్లు ఉండాలి, విలాసవంతమైనటువంటి జీవితం ఉంటే వాళ్ళు గొప్ప అని మనం అనుకుంటూ ఉన్నాం. రైట్. ఇప్పుడు బైబిల్ గ్రంథం దగ్గరకు వచ్చేసరికి బైబిల్ గ్రంథం కూడా చెప్తుంది ఎందుకు వాళ్ళు గొప్ప, మనిషి కూడా ఎందుకు గొప్పవాళ్ళు అవ్వాలనుకుంటున్నారంటే, సామెతల గ్రంథము 19వ అధ్యాయము 6వ వచనములో ప్రియులారా మనం చదవగలిగితే, అనేకులు గొప్పవారి కటాక్షము వెదుకుదురు అని ఉన్నది. అనేకులు ఏం చేస్తారట? గొప్పవాని యొక్క కటాక్షము వెతుకుతారంట. గొప్పవాని కటాక్షము గొప్పదా, వెతికేవాడు గొప్పవాడా? ఏమండి, గొప్పవాని కటాక్షము కొరకు వెతుకుతున్నారు వీళ్ళు. మరి నేను అంత గొప్పవాడిని అవ్వాలని అనుకుంటారు, కానీ నేను కటాక్షము ఎవరి కోసమో చేయి చాపాలి అని ఎవరు అనుకోరు కదా. కాబట్టి అనేకులు గొప్పవారి కటాక్షము వెతుకుదురు. దాతకు అందరూ స్నేహితులే. మరి లాజరుకు స్నేహితులు ఎవరైనా ఉన్నారా? పేద లాజరు ఉన్నాడు కదా, ఎవరైనా స్నేహితులు ఉన్నారా? అసలే ఆ ధనవంతుని యొక్క ఇంటి వాకిట ఏమి పడుతుందో దానితో కడుపు నింపుకోవాలనేటుకునేటువంటి ఆ వ్యక్తికి స్నేహితులు ఉంటారా? మళ్ళీ
నువ్వు తీసుకునే దానిలో నేను కూడా షేర్ చేసుకుంటానని, నేను ధనవంతుడిలాగా ఉండాలని కోరుకుంటారు. కానీ దాతకు అందరూ స్నేహితులే. రైట్. ఇప్పుడు మనము గొప్పవాళ్ళము అవ్వాలి. గొప్పవాళ్ళం అవ్వాలి. ఇప్పుడు గొప్పవాళ్ళం అవ్వాలంటే ఎలా? బైబిల్ ప్రకారంగా మనం ఆలోచిద్దాం. మనందరూ ఎవరము? క్రీస్తుని కలిగిన వారము, క్రైస్తవులము. క్రీస్తుని కలిగిన వారము, క్రీస్తు యొక్క అనుచరులము. క్రీస్తు మనలో నివసిస్తూ ఉన్నప్పుడు మనం ఏ విధంగా గొప్పవాళ్ళం అవ్వాలో బైబిల్ గ్రంథంలో స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. అదేంటో చూద్దాం ఒకసారి. చూడండి, సామెతల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనములో మనము గొప్పవాళ్ళం అవటానికి ఒక సందర్భం ఉన్నది. చూడండి, మనము దేనిని గొప్ప చేస్తే మనము హెచ్చింపబడతాము, మనలను అది హెచ్చిస్తుంది అంటే, చూడండి, దానిని గొప్ప చేసిన ఎడల అది మనలను హెచ్చించును అనందండి. అది ఏంటి? సామెతల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనములో దాని గొప్ప చేసిన ఎడల. ఈ యొక్క ప్రారంభం ఎలా ఉంది? పైనకు చూడగలిగితే, ఆ 7వ వచనం చూడగలిగితే, జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము, నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధిని సంపాదించుకో అన్నాడు. ఆ దాని గొప్ప చేసిన ఎడల అంటే దేనిని గొప్ప చేసిన ఎడల? బుద్ధిని గొప్ప చేసిన ఎడల, లేదా బుద్ధి జ్ఞానము అంటారు. బుద్ధిని గొప్ప చేసిన, జ్ఞానమును గొప్ప చేసిన, అప్పుడు ఆ బుద్ధి నిన్ను హెచ్చిస్తుంది, జ్ఞానం అనేది నిన్ను హెచ్చిస్తుంది. అంతేగాని నీవు హెచ్చించబడాలంటే తనను తాను హెచ్చించుకునివాడు, బైబిల్ ఏం చెప్తున్నది? తనను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడునట, తనను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును. బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది? తనను తాను హెచ్చించుకుంటే తగ్గించబడతాడట. అంత రివర్స్. ఏమండి, ఏమీ లేకపోయినా కానీ నాకు అంత ఉంది ఎంత ఉందని ఒకసారి రైలులో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు చుట్టుపక్కల అటు ముగ్గురు ఇటు ముగ్గురు అటు ఇద్దరు ఉంటారండి. అక్కడ సైలెంట్గా ఉంటుంది ప్రయాణం కాబట్టి ఉంటారా. మాట్లాడటం మొదలైన తర్వాత పిన్ని ఎన్ని ఎకరాలు ఉందంటే ఆడికి అసలు ఏమీ లేదనుకో. మెట్టకు 4 ఎకరాలు ఉంది, మాగానకు 5 ఎకరాలు ఉంది అంటాడు. పక్కనోడికి తెలుసా ఏంటి? ఆడెవడెక్కడ దిగుతాడో తెలియదు. ఆ కాస్తంతసేపు ఇక సింహంలాగా ఉంటాడు అంతే. ఇంకా ఈడు మామూలుడు కాదు. ఇక నాడు మాట్లాడుతూ ఉంటే మాటలు కోటలు దాటేస్తాయి. కాబట్టి గొప్ప మాటలు అలా మనం మాట్లాడుకోవచ్చా? మాకెంత ఉంది అంతుంది అని మాట్లాడుకోవచ్చా? మనం క్రైస్తవులంగా ఉన్నట్టుగా మనము యథార్థవంతులుగా ఉండాలి. దేనిని హెచ్చిస్తే? జ్ఞానమును, బుద్ధిని హెచ్చిస్తే మనలను ఆ జ్ఞానం అనేది హెచ్చిస్తుందట. ఇప్పుడు ఆ బుద్ధి రావాలంటే బుద్ధి ఎలా వస్తుంది? బుద్ధి అనేది మామూలుగా వస్తుందా? కొంతమందికి బుద్ధి కొన్ని దెబ్బలు తగిలితే బుద్ధి వస్తుందండి. కొన్ని దెబ్బలు తగిలితే బుద్ధి వస్తుంది కొంతమందికి మాటతో చాలా తక్కువ మందికి వస్తుంది. దెబ్బ తగిలితే తప్ప బుద్ధి రాదు. అంటే పిల్లలకి బాగా మనము వాళ్ళు బెత్తము వాడినడలా వాడు బుద్ధి వస్తుంది. వాడికి బెత్తము వాడితే వాడికి బుద్ధి వస్తుందని బైబిల్ గ్రంథంలో ఉన్నది. కాబట్టి దేనిని ప్రేమించిన ఎడలా దాన్ని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును. జ్ఞానము సంపాదించుకొనుట జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధిని సంపాదించుకో. దానిని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును. అది ఆ జ్ఞానం అనేది ఎప్పుడైతే నిన్ను హెచ్చిస్తుందో అప్పుడు నువ్వు గొప్పవాడు అవుతావు. రైట్. ఇక మన క్రిందకి వెళ్తే ఒక్కొక్క విషయాన్ని మనం చూసుకుంటూ వెళదాము. కొంతమంది గుర్రములను బట్టి అతిశయిస్తారు, కొంతమంది రథములను బట్టి అతిశయిస్తారు. మనము దేనిని బట్టి అతిశయించాలి? దేవునిని బట్టి. మనము దేవుని కలిగిన వారము అనేటువంటి దానిని బట్టి మనము అతిశయించాలి. ఎప్పుడైతే దేవుని కలిగి ఉండుట, దేవుని కలిగి లేకపోవుట. దేవుని కలిగినటువంటి వాడు దేవుని యొక్క భయము, దేవుని యొక్క భక్తిలో ఉంటాడు. దేవుని లేనివాడు ఏం చేస్తాడు? దేవోక్తి లేని ఎడల జనులు
కట్టు లేక తిరుగుదురు. దేవోక్తి ఉన్న ఎడల కట్టులో తిరుగుదురు. అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగుండును, ఏమీ లేని ఆకు ఎగిరి పడును. గాలి అనేది రెండిటికి సమానమే. గాలి అనేది రెండిటికి సమానమే. అయితే ఏమీ లేనిది ఏమీ లేదు కాబట్టి ఎగురుతున్నది. మరి అన్నీ ఉన్నది ఉన్నాయి కాబట్టి అణిగిమణిగున్నది. దేవుడు ఉన్నాడు, నాలో ఉన్నాడు, నాతో ఉన్నాడు అనేటువంటి వాళ్ళు అణిగిమణిగి ఉంటారండి. నాకు ఎంత ఉంది అంత ఉంది అని ఎవరు అనరండి. నిన్న మేము మాట్లాడుకుంటూ ఒక ఆవిడ ఒక హల్వా షాప్లో పనిచేస్తుందంటండి. ఎక్కడ పనిచేస్తుంది? హల్వా షాప్లో పనిచేస్తుందంట. హల్వా షాప్లో పనిచేసి ఆవిడకేంటి సీరియల్ బాగా చూస్తుందంట. ఆ సీరియల్లో ఉన్నటువంటి ఆవిడ ఎలా మాట్లాడితే అలా మాట్లాడుతుందంట. ఏ డ్రెస్ వేసుకుంటే ఆ డ్రెస్ వేసుకుంటుందంట. బాగా నైస్గా వస్తుందంట. ఆ హల్వా షాపులో ఆవిడ నుంచుంటే ఈవిడే ఓనర్ అని అనుకుంటారంట అందరూ. ఏమండి, అలాంటి డ్రెస్సులు వేసుకొస్తుంది. ఆ నిజానికి ఇంటి దగ్గరికి వెళ్తే మళ్ళీ పాసీర్లే, ఇంటి దగ్గర మామూలే. ఇక్కడికి వచ్చేసింది. మంచి సీరియల్ చూస్తే అక్కడ ఎమోషనల్గా సీరియల్ ఏంటి, వాళ్ళు వీళ్ళు తిట్టరు ఇలా తిట్టరు కదా, బాగా చూసింది. ఇక్కడికి వచ్చేసి ఏదో గొడవ పడింది. గొడవ పడేసరికి నువ్వెంత అని చెప్పేసి సీరియల్లో ఉన్న ప్లాన్లు అన్నీ వేసేసరికి బెడిసి కొట్టింది, ఉద్యోగం నుంచి తీసేశారు. ఎవరిని? ఈవిడ్ని ఉద్యోగం నుంచి తీసేశారు. మళ్ళీ ఆవిడ ఎవరు? చర్చికి వస్తుంది. ఆవిడ చర్చికి వచ్చి ఆవిడే సరే అని చెప్పేసి చర్చికి వచ్చిందంట. చర్చికి వస్తే ఒక ఆవిడంట మామూలుగా పాత బట్టలు వేసుకుని వచ్చేసి తడిగొట్ట పెట్టి ఊడుస్తుందంటండి. ఏమండి, తడిగొట్ట పెట్టి చర్చి అంతా తుడుస్తుంటే ఈవిడ పట్టుచీర కట్టుకొచ్చేసింది. చర్చి కూడా పట్టుచీరే కట్టుకొచ్చేసింది. బాగా మంచిదే, రా తప్పులేదు, ఏమన్నా మంచి బట్టలు వేసుకోవద్దని దేవుడు అంటాడా? వేసుకొచ్చేసి చీర అక్కడ నలుగుద్దానని చెప్పేసి వంగకుండా అక్కడ దుమ్మ అక్కడ ఉంటే ఈవిడ కూడా సీపు రిచ్చి మళ్ళీ పక్క నుంచి ఈవిడ తుడుచుకురావచ్చు కదా. తొడవట్లేదంటే ఈవిడ తొడవకుండా ఏం చేస్తుందంట, అక్కడ దుమ్ముందు చూడు ఇక్కడ దుమ్ముందు చూడు అంటే ఆవిడ చెమటలో తుడుచుకుంటూ అలాగేనమ్మా సుబ్రంగా తుడుస్తుందంట. ఇలా చెయ్యి ఎవరు నువ్వు, ఏంటి సంగతి? ఏదోలేమ్మా ఏదో చేసుకుంటున్నానులే, నాకు దేవుని పని చేయటమే ముఖ్యమో అంటే మంచిది అని చెప్పేసి అన్నారు. చూసింది మాట, వెళ్ళిపోయింది. ఆవిడ వెళ్ళిపోయింది. ఆవిడ కూడా మళ్ళీ చర్చకు వస్తుంది. అందరూ చర్చకు వచ్చేటువంటి వాళ్ళే, దేవుని నమ్మిన వాళ్ళు. ఈవిడ నమ్మింది, ఆవిడ నమ్మింది. ఆవిడ మామూలుగా నార్మల్గా ఉంది, ఈవిడ మాత్రం ఆర్భాటంతో ఉంది. సరే, ఇంటి దగ్గర ఏమే ఉద్యోగం పోయింది కదా. ఉద్యోగం పోయిన తర్వాత ఇలాగే ఉంటే నేను ఎవరు పోషిస్తారు? ఏదో ఒక ఉండాలి కదా. అక్కడికి వెళ్ళావు సీరియల్ చూసి, అత్త మీద ఆ యాక్టర్ ఎవరో గొడవ పడితే నువ్వెందుకు కొట్లో గొడవ పడ్డావు? నువ్వు కొట్లు ఎందుకు గొడవ పడ్డావు? ఎందుకు ఈ ఎఫెక్ట్ కొడద్దండి. నేను కూడా అప్పుడు ఒకళ్ళు వాళ్ళ హీరో, నేను చదువుకున్న రోజుల్లో సమరసింహారెడ్డి అనే సినిమా వచ్చింది. ఆ సినిమా వస్తే ఆ చిన్న కుర్రోడు సినిమా చూసి గొడ్డలతో వాళ్ళమ్మ ఆటకెళ్ళేవి ఎందుకురాని వాళ్ళమ్మ బాగా వేసింది. కొడితే ఆడు వెళ్ళి ఎక్కడికి వెళ్ళి గొడ్డలు తీసుకొచ్చేసి వాళ్ళమ్మని కరెక్ట్గా ఈ మీద వేసేసాడండి. వాళ్ళమ్మనే నేను ఎవరు అనుకున్నాడు, ఎవడైతే నాకేంట్రా అని వాళ్ళమ్మ 2 పీకేసరికి నేను ఎవరినో చూపిస్తానని చెప్పేసి వెళ్తే వెళ్ళరా అంది. ఆడేం చెప్తాడులే నని. ఆడు సినిమా చూసి సినిమా పిచ్చోడారు పాప. తెలుగేం తెలుసు. నేను సేవ చేస్తున్న రోజులు బిహెచ్పివి విశాఖపట్నమే, అక్కడే తొంగులమ్మ నాకు ఊరు ఉంటుంది. సుమారుగా ఒక 25-30 సంవత్సరాల క్రితం, అది 30 సంవత్సరాలు. అలా వేసేసరికి వాడు ఏం చేసి గొడ్డలు తీసుకొచ్చేసి వేసేసరికి అమ్మ తప్పుకుని పారిపోతుండేసరికి వెనకాల ఈపు ఎంటాడి ఎన్నుపూస మీద వేసేసరికి ఎన్నుపూస వేసి రక్తం కారుతూ ఉంటే నేను ఎవరు అనుకున్నావు ఆ పొలాన్ని అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయి మా విశ్వాసే. పిల్లలకి భయం చెప్పడం అంటే ఒక పద్ధతి ప్రకారంగా చెప్పాలి. ఒక్కసారి చెప్తే ఏమవుతుంది, వాడు ఏం చేస్తున్నాడు ఏంటి తెలుసుకోకుండా ఆ అమ్మాయిని తీసుకెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్ళి శుభ్రంగా కట్లు ఇచ్చేసి మాట చాలా రోజులు అయింది. ఆ తర్వాత ఆడికి చెప్పవలసిన బుద్ధి ఏదో చెప్పినా మారుతాడా? ఏమండి? కాబట్టి ఈవిడ ఏంటి ఎంతకాలం ఇలా ఉంటావు, వెళ్ళు ఏదో ఒక పని చూసుకుంటే ఒక చోటకి వెళ్ళేసరికి ఈవిడ మంచిగా బట్టలు వేసుకెళ్ళి అక్కడికి వెళ్ళి కూర్చునేసరికి ఒక ఆవిడ కూర్చుంది. అమ్మా నీకు ఒక ఆవిడకి ఒకళ్ళకి
10 హల్వా షాపులు ఉన్నాయి, వాళ్ళ దగ్గరికి ఏదైనా అవకాశం ఉంటుందేమో చూడు అని వెళ్తే అక్కడికి వెళ్ళింది. ఒక ఆవిడ కూర్చుని ఉంది. అక్కడ కూర్చుని తల ఉంచుకుని ఏదో పని చేసుకుంటూ ఉంటే గుడ్ మార్నింగ్ మేడం అనేసరికి ఈవిడ అమ్మ గుడ్ మార్నింగ్ అని ఈవిడ వెళ్ళి చూసేసరికి ఇక్కడ తుడిసిన ఆవిడ కూర్చుంది. అక్కడ ఇక్కడ గుడ్డ తుడిసిన ఆవిడ కూర్చుంది. ఈవిడ ఏమంటుందో తెలుసా? నువ్వేంటి ఎక్కడ కూర్చున్నావు అంది. ఈ పట్టు చీర కట్టుకున్న అమ్మాయి, ఉద్యోగం కోసం వెళ్ళి అమ్మాయి. అమ్మ మీరేంటి ఇలా వచ్చారు? చూసారా మాట, చూసారా ఎలా ఉందో? అన్నీ కలిగి నాకు అణిగమణిగుంటుంది, ఏమీ లే నాకు ఎగిరెగిరి పడిపోద్ది. నువ్వేంటి ఇలా ఉన్నావు అని వెళ్ళి ఉద్యోగం అడిగేటువంటి అమ్మాయి నువ్వేంటి ఎక్కడ ఉన్నావు అంటే అమ్మ మీరేంటి ఇలా వచ్చారు? చూసారా ఆ మాట? మన పద్ధతిగా మన మాట చాలా చక్కగా మాట్లాడాలి ప్రియులారు. ఎందుకు? నా తండ్రి ఉన్నవాడు, ఉన్న వాళ్ళ మాటలు ఉన్నట్టే ఉంటాయండి, లేని వాళ్ళ మాటలు లేనట్టే ఉంటాయి. మన మాటలోనే మనం ఉన్నవాళ్ళమా లేని వాళ్ళమా సునాయాసంగా మన ఎదుటి వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నాం? ప్రేమతో మాట్లాడాలి. మాట్లాడాల్సి వచ్చినప్పుడు జాలితో. నొప్పించు మాట కోపము రేపును, మృదువుగా మాట్లాడనటువంటి మాట కోపమును తగ్గించును. జ్ఞాని అయిన వాడు క్రోధమును తగ్గిస్తాడట, జ్ఞానము లేనివాడు కోపాన్ని పెంచుతాడు, అనేక దెబ్బలు తింటాడు. దెబ్బలు తిన్న తర్వాత వాళ్ళు తిడతా ఉంటాడు మళ్ళీ. ఏమండి? కాబట్టి మీరేంటంటే ఇలా వచ్చారంటే నాకు ఉద్యోగం పోయింది, నేను హల్వా షాప్లో పనిచేస్తానంటే మీరు హల్వా షాప్లో పనిచేస్తారా అని ఆవిడ అడిగిందంట. అవును. మీరేంటి ఎక్కడ కూర్చున్నారంటే ఈ 10 హల్వా షాపులు నాయే అందంట. అవునా? 10 హల్వా షాపులు మీ అయితే మీరేంటి తుడుతున్నారంటే ఈ 10 హల్వా షాపులు నాయేనమ్మా, ప్రపంచం అంతా అయింది. ఈ 10 హల్వా షాపులే నాయి, కానీ ప్రపంచం అంతా అయింది. మరి అనేక దేశాలు, అనేక ప్రపంచం అంతా ఆయన అంత గొప్పవాడు కదా. నేను ఒకప్పుడు నీకులాగానే పని చేసుకునేటువంటి దాన్ని. ఆ పని చేసుకుంటూ ఉంటూ నమ్మకంగా దేవుని వాక్యాన్ని వింటూ నా దేవుని యొక్క నామాన్ని బట్టి నమ్మకంగా నేను ఉన్నాను. దేవుడు ఈరోజు నాకు 10 షాపులకి నేను ఓనర్ని అయ్యాను, కానీ నా స్థితి నీ స్థితి అని చెప్పిందంట. అప్పుడు అమ్మగారికి బుద్ధి వచ్చిందంట. అప్పటి నుంచి శుభ్రంగా ఇవన్నీ మానేసుకుని నేను కూడా 10 షాపులకు వెళ్ళాలంటే ఈవిడలాగా ఉండాలి. అందుకని అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు? నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు క్రీస్తుని పోలి నడుచుకోండి అంటే వాళ్ళకి క్రీస్తు తెలియదు. అపోస్తలుడైనటువంటి పౌలుకి క్రీస్తు తెలుసు. దుర్మార్గుడుగా సంఘాన్ని హింసిస్తూ, సంఘాన్ని బాధ పెడుతూ, మరి తిన్నని వీధిలోకి వెళ్ళినప్పుడు ఆ సంఘాన్ని బాధ పెట్టాలనేటువంటి ప్రయత్నంలో కింద పడిపోయినప్పుడు ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించి అతనికి కనుచూపు పోయినప్పుడు ఎవడవు నువ్వు ఎవడు అనేటువంటి మాట అంటే నేను ఎవడనో తెలుసా? నీవు హింసిస్తున్నటువంటి క్రీస్తును నీవు హింసిస్తున్నటువంటి క్రీస్తుని నేను అన్నప్పుడు అతని కంటి చూపు పోయి మరి అననీయ అనేటువంటి ఒక భక్తుడు, అననీయ అనేటువంటి ఆయన ప్రార్థన చేసినప్పుడు అతని కళ్ళు వచ్చి అప్పటి నుండి అతని మనసు మారి ప్రభువులో నమ్మకంగా ఉంటూ నేను క్రీస్తుని చూశాను, క్రీస్తుని పోలి నేను నడుచుకుంటున్నాను, మీరు నన్ను చూడండి చాలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నన్ను చూసి నా కుటుంబం రాలేకపోతుందండి అంటే తేడా నీలో ఉంది. నన్నేం చేయమంటావు? ఈరోజు నన్ను చూసి నా చెల్లి కానీ నా అక్క కానీ మారటం లేదండి. నన్ను చూసి నా కుటుంబంలో నా భర్త మారటం లేదండి. నన్ను చూసి మరి నా కుటుంబస్తులు కానీ నా వీధిలో ఉండేవాళ్ళు కానీ ఒక్కళ్ళు కూడా నన్ను చూసి ఆకర్షించలేకపోతున్నారంటే నువ్వు ఆకర్షించేటువంటి దానివిగా, ఆకర్షించేటువంటి వాడివిగా నువ్వు మారలేదు. దానికి తప్పెవరిది? దేవుడిదా? పాటించవలసినవి పాటిస్తూ, దూరం చేసుకోవలసినవి దూరం చేసుకుంటూ, మరి దగ్గర చేసుకోవలసిన వాటిని దగ్గర చేసుకుంటూ, దూరం చేసుకోవలసిన వాటిని దూరం చేసుకుంటూ ఉంటే నువ్వు బాగుపడతావు. కన్ను మిన్ను కానకుండా నీకు ఇష్టం వచ్చింది, నీ కన్ను నచ్చింది, నీకు నచ్చినట్టుగా నీవు ఉంటే అబ్రహాం గారు ఏమన్నారు? ఆ ధనవంతుడితో చనిపోయి అగ్నిగుండాల్లోకి వెళ్ళి నాకు నాలిక పెడస కట్టేస్తుంది అన్నప్పుడు ఏమన్నాడు అబ్రహాం గారు? కుమారుడా, నీవు నా దగ్గరకు రావాలని చెప్పేసి ఆశపడుతున్నావు. ఎప్పుడు? చచ్చిపోయిన తర్వాత ఆశపడుతున్నావు. కానీ అవకాశం పోయింది కుమారుడా. నీవు బ్రతికుండగానే నువ్వు ఇక్కడికి రావడానికి అర్హత. బ్రతికుండగానే నీ పాపములు కడుక్కోవాలా, బ్రతికుండగానే నీ మనసు మార్చుకోవాలా, బ్రతికుండగానే నువ్వు సాత్వికుడు అవ్వాలా, బ్రతికుండగానే నిన్ను ఎవరైనా తిట్టారనుకో, తిట్టేటటువంటి వాళ్లకు మీరు ఎన్నైనా
నువ్వు ఎందుకు తిడుతున్నావు అని కూడా అనకూడదండి. నిజంగా దేవునిలో ఉన్నటువంటి వాళ్ళు ఏమంటారో తెలుసా? తిడుతున్నారనుకో, తిట్టనే. షిమి అనేటువంటి వ్యక్తి దావీదు అబ్షాలోం అనేటువంటి తన కుమారుడు తనను చంపి తనకు మారుగా అధికారము చేయి చిక్కించుకుని రాజును అవ్వాలని, తండ్రిని చంపాలని చెప్పేసి వెంటపడుతూ ఉంటే దావీదు తన కన్న కొడుకుని చంపటం ఇష్టం లేక ఎంతమందిని చంపాడు ఆయన? గొలియాతును చంపాడు ఆయన. గొలియాతు యుద్ధశూరుడు, యుద్ధమునందు ఆరితేరినటువంటి వాడు. అలాంటి గొలియాతుని ఏ ఆయుధము లేకుండా చంపినటువంటి ఆ దావీదు తన కన్న కొడుకుని చంపడానికి అసలు మనసు ఒప్పుకోక పారిపోతూ ఉంటే షిమి అనేటువంటి వాడు తిడుతూ ఉన్నాడండి, దూషిస్తూ ఉన్నాడు, చాలా దూషణ మాటలు పలుకుతూ ఉన్నప్పుడు యోవాబు అనేటువంటి తన సైన్యాధిపతి అన్నాడు, రాజా, అతని తల తీసుకొచ్చి నీ కాళ్ళ మీద వేయటం నీకు ఇష్టమా? వాడు కుక్క లాంటి వాడు, ఆ తల నరికి మీ పాదాల దగ్గర పెడతాను అన్నప్పుడు దావీదు యొక్క మనసు చూసారా? అందుకేనండి దావీదు గొర్రెల దొడ్లలో ఉండవలసినటువంటి, గొర్రెలను కాసుకుంటూ ఉండవలసినటువంటి ఆ దావీదును దేవుడు ఎంత గొప్పవాడుగా చేశాడండి. ఇశ్రాయేలీయులకు రాజుగా చేశాడు. ప్రియులారా, ఇశ్రాయేలీయులకు రాజుగా అవ్వడానికి ఎన్నో యుద్ధ శూరులు అవ్వాలి, ఎన్నో ఉంటాయి దానికి. కానీ అవేమీ లేకపోయినప్పటికీ కూడా దావీదులో ఉన్నటువంటి ఒక మంచి లక్షణం ఏంటంటే, తను గొర్రెలను కాస్తూ ఉన్నప్పుడు ఒక తోడేలు వచ్చేసి గొర్రెను పట్టుకుంటే ఆ తోడేలు బారి నుండి గొర్రెను విడిపించాడు. సింహం వచ్చినప్పుడు సింహం బారి నుండి కూడా గొర్రెను విడిపించాడు. అంటే గొర్రెలకు మంచి కాపరి దావీదు. మరి గొర్రెల్ని ఈ విధంగా విడిపించాడంటే మనుషుల్ని ఇంకా బాగా విడిపిస్తాడు కదా. కాబట్టి తనను హింసించేటువంటి వారిని హింసించకుండా, తనను దూషించేటువంటి వారిని దూషించకుండా ఈ దావీదు షిమి తిడుతూ ఉంటే తిట్టనే అన్నాడండి. కొంతమంది తిడుతూ ఉంటే రెచ్చిపోతూ ఉంటారండి. ఇంకా నా సహనం కానీ ఇంకా కోల్పోయిందా, నేనేం చేస్తానో నాకే తెలీదు. పక్కన ఇలా చూస్తూ ఉంటారండి. అంటే ఏంటి, ఇక్కడ ఏమన్నా ఉందామనని మాట్లాడి, ఇంకా ఉన్నావా, మరి నాకు ఇంకా కొంచెం ఇంకా ఉందా, ఇంకా కొంచెం ఉందా, అక్కడ పక్కన ఎరుపరాడ్డు ఉంది, అది ఎలా పట్టేసుకుంటారు. ఇంకొక మాట అన్నంటే బుర్రబాదలు కొట్టేస్తారు. అంటే ఆవేశం అన్నమాట. ఆ ఆవేశంలో, ఆ ఎమోషన్లో ఇప్పుడు మాట్లాడు అంటారు, ఇప్పుడు మాట్లాడు అంటే పట్టేసుకుందాం, ఇప్పుడు మాట్లాడు అంటారు. ఇంకొక మాట మాట్లాడితే ఎమోషన్లో కొట్టేస్తారు. కొట్టిన తర్వాత రక్తం చెందుతుంది. ఈ ఎమోషన్ కాస్త తగ్గిపోద్ది. వాళ్ళు కేసు పెడతారు. కేసు పెట్టిన తర్వాత రక్తము చెందింది, గాయమైంది కాబట్టి 21 రోజులు ఉన్నదంటే నాన్ బెయిలబుల్, బెయిల్ ఎవరు, ఇంకా లోపల పడేస్తారు. ఏంటి నన్ను లోపల పడేస్తారంటే జైల్లో వెళ్ళి ఆలోచిస్తే నేను చేశాను, నేను అతను తిట్టాడు, తిట్టితే ఎమోషన్ అయిపోయాను. నువ్వు తిట్టొచ్చు కదా, పోనీ 2 తిట్లు, పోని 2 తిట్లు ఆగిపోయావు. కొంతమంది తిట్లతో ఆగరు, చేతుల దగ్గర వెళ్ళిపోతారు. అందుకనే ఎందుకు జైల్లోకి వెళ్ళిపోయి శిక్ష అంతా అనిపించి బయటకు వచ్చేసరికంటే ఒక ఆవిడకంటే 30 సంవత్సరాలు పట్టిందంటండి. 30 సంవత్సరాలు పడితే అయ్యో ఎంత తప్పు చేశాను నేను, నన్ను ఒక ఆవిడ రెచ్చగొడుతుంది. రెచ్చగొట్టినప్పుడు నేను రెచ్చిపోకుండా తిట్టమ్మా, ఇంకా కొంచెం తిట్టు, ఇంకా బాగా తిట్టు, ఎంత తిట్టినా తిట్టు, నేను మాత్రం నేనేమన్ను అని నేను అనగలిగితే ఈ 30 సంవత్సరాలు నా భర్తతో ఉండేదాన్ని, నా పిల్లలతో ఉండేదాన్ని, శుభ్రంగా నా పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయినాయి, వెళ్ళి జైల్లో ఉండే ఏదో అలా వెళ్ళి రావాల్సి వచ్చింది. మరి ఎలాంటి పరిస్థితి వచ్చేసిందని బాధపడతారు. అందుకే ఇదంతా ఆలోచించి దేవుడు ఏమన్నాడు తెలుసా, నిన్నెవరన్నా ఒక్క చెంప మీద కొట్టినప్పుడు వెంటనే 2వ చెంప కూడా ఒక దెబ్బ తినేసే 30 సంవత్సరాలకి సేఫ్ అయిపోద్ది. దేవుని స్తోత్రం, చప్పట్లు కూడా. ఒక ఆయన ఏమన్నాడు తెలుసా, నీ దేవుడు చాతకాని దేవుడు అండి, మీరు నమ్ముకునే దేవుడు చాతకాని దేవుడు అండి. శివునెత్తురు లేదండి క్రైస్తవులకి, మీకు శివునెత్తురు లేదండి, పౌరుషం లేదండి. అస్సలు ఎవరైనా ఏమన్నంటే ఊరుకోవచ్చా? అంత మాట అన్నాడు, అంత మాట అంటే ఊరుకోవటమే, నేనైతే ఊరుకోను అని ఆ మాటల్లోనే రెచ్చిపోతూ ఉంటారండి. నీ దేవుడు నీకు అది నేర్పించాడు, అందుకని నువ్వు కొట్టావు. కొట్టిన తర్వాత వాడు కేసు పెట్టాడు, నువ్వు లోపలికి వెళ్ళావు. దెబ్బ తిన్నవాడు
10 రోజులే బెడ్ మీద ఉన్నాడు, తర్వాత హ్యాపీగా తిరుగుతున్నాడు. నువ్వు 12 సంవత్సరాల జీవిత ఖైదు వేసుకుంది, 12 సంవత్సరాలు గదిలోనే 2 చేసుకుంటూ సరైన తిండి లేక పిల్లల్ని చూడడానికి లేక నీవు అక్కడ శిక్ష పొందుతున్నావు. కాబట్టి నీవు శిక్ష పొందిన తర్వాత నీకు అర్థమవుతుంది, శిక్ష పొందకముందే మాకు అర్థమైంది దేవుడు చెప్పిన మాట, యేసుక్రీస్తు వారు చెప్పిన మాట మాకు ముందే అర్థమైంది. ఒక చెంప మీద నిన్ను కొట్టినటువంటి వాడు కొట్టినప్పుడు 2వ చెంప కూడా తిప్పి, అయ్యా నేను ఏ తప్పు చేశాను, మీకు అంత కోపాన్ని రప్పించానేమో, అయ్యా ఈ చెంప మీద కూడా కొట్టవా అన్న మనసున్న రోజే, ఆ విధమైనటువంటి పరిస్థితి ఉన్న రోజే నువ్వు క్రైస్తవుడవు, క్రైస్తవురాలివి. అది లేకపోతే నువ్వు క్రైస్తవుడు కాదు. నోటితో చెప్పు. ఆ పరిస్థితి వచ్చినప్పుడే కొంతమంది చెప్పలేకపోతున్నారు, ఎందుకంటే వాళ్ళ జీవితంలో నేను తగ్గేదేలే, నేను తగ్గను, ఎవరన్నా ఏమనంటే తగ్గను, పైడి చెంగల ముడేసేయటం, ఇప్పుడు రా అంటారు అంతే. ఏంటి ఏం చేసేస్తాం, బుర్రా అంటారా? కాబట్టి ఎప్పుడైతే నీ జీవితంలో ఇది నేర్చుకోవడానికి ఎంత సమయం కావాలి నీకు? చచ్చిపోయి ముసలిదానం ఈ పౌరుషం తగ్గించుకుంటావా? యేసుక్రీస్తుకి 33.5 సంవత్సరాలలోనే ఆ సాత్వికం వచ్చింది, నిజానికి పొంగేటువంటి వయసు. కాబట్టి ఒక మనిషి గొప్పవాడుగా అవ్వాల్సి వచ్చినప్పుడు దావీదు ఏమన్నాడో తెలుసా? అతన్ని శపించని దేవుడు ఆ శాపాన్ని నాకు ఆశీర్వాదంగా మారుస్తాడు. ఎందుకంటే వాడు నాశనం అయిపోయినంత మాత్రాన నేను నాశనం అయిపోను. ఒకవేళ ఆ వ్యక్తి నువ్వు నిండు 100 ఏళ్ళు బతుకుతావంటే మరి దేవుడు అవసరం లేదా? అంటే మనిషి నిండు 100 ఏళ్ళు బతికేస్తావంటే నువ్వు బతికేస్తావా? పోనీ ఎవడన్నా నువ్వు అర్ధాంతరంగా రేపే చచ్చిపోతావురా నువ్వు అన్నాడు అనుకో, ఇక నేను రేపు ఈడవన దేవుడా? పలికినోడు దేవుడా? నువ్వు రేపే చచ్చిపోతావంటే రేపు చచ్చిపోతావు మనం. నువ్వు సావో, నువ్వు 200 సంవత్సరాలు బతుకుతావంటే తమ్ముడు కూర్చో పాయసం చేసాను లోపల, ఒక గ్లాస్ తీసుకొస్తాను తాగు మళ్ళీ అన్నమాట. 200 సంవత్సరాలు బతుకుతావు, ఇంకో గ్లాస్ తాగినా నన్ను జీడిపప్పు కూడా కొంచెం బాగా వేసి పెడతావు. అసలు నువ్వు ఎవరిని ప్రేమించాలో తెలుసా? ఎవరిని ప్రేమించాలో తెలుసా? ఒక మాట నేను చెప్తాను, నోటుతానండి. మేలు కోరి, గట్టిగా చెప్పండి, మేలు కోరి స్నేహితుడు గాయము చేయును. ఏం చేస్తాడట? మేలు కోరి స్నేహితుడు గాయము చెయ్యను. పగవాడు ఏం చేస్తాడట? అబ్బా ముద్దు పెడతాడట, నువ్వు భలేవాడు రాని. ముద్దు పెట్టినవాడు కొంప ముంచేస్తాడు, చంప మీద కొట్టినవాడు జీవితాన్ని బాగు చేస్తాడు. ఒక లైవ్ ఎగ్జాంపుల్స్ అంటే నాకు చాలా ఇష్టం అండి. లైవ్ ఎగ్జాంపుల్స్ అంటే ఈ ఒక్క విషయంలో మా కళ్ళ ముందు జరిగినటువంటి ఒక సందర్భం ఒకటి ఉంది. మేము చదువుకున్న రోజుల్లో ఇంజనీరింగ్ చదువుకున్నాను. నేను చదువుకున్న రోజుల్లో వాళ్ళందరూ కూడా ఆవేశంగా ఉంటారు. ఆవేశంగా ఉన్న వ్యక్తిలో అప్పుడు చదువుకున్న యవ్వనస్తుడిగా నేను ఉన్నప్పుడు జీపు మీద ఒక అమ్మాయి నాజుకైనటువంటి బట్టలు, ఈ మోకాళ్ళుకి కొంచెం పైకి ఉన్నటువంటి బట్టలు, ఈ స్లీవ్లెస్ డ్రెస్ వేసుకుని అలా మార్కెట్ దగ్గర దిగేసేసి చేస్తుంది, స్టైల్గా ఉంది. ఆ పక్కన వ్యక్తి ఆ పిల్లని చూస్తూ ఉన్నాడు. నాకు దగ్గరకు వచ్చి స్నేహితులే, వాళ్ళు మెకానికల్, నేను సివిల్ ఇంజనీరింగ్ ఉంటాయి కదా, వాళ్ళు అది చూస్తూ ఉన్నారు. వాళ్ళు మాట్లాడుతూ కామెంట్ చేస్తూ ఉన్నారు అమ్మాయిని. ఒరేయ్ నువ్వు ఆ అమ్మాయిని చూడటం కాదురా, ముద్దు పెట్టుకొచ్చావనుకో, నా అమ్మాయిని వెళ్ళి ముద్దు పెట్టుకుని వచ్చావనుకో, హీరోరా నువ్వు. అదిరా నువ్వు మాట్లాడుకుంటూ ఉంటే పందివెంత అని మాట్లాడుకుంటూ ఉంటే పక్కన వ్యక్తి ఏమంటున్నాడు తెలుసా? రే వెళ్ళొద్దురా, వెళ్ళావంటే ఇబ్బంది పడతావురా, కష్టం పడతావురా, ఇబ్బంది అంటే ఈడేమన్నాడు తెలుసా? నేను ఆ అమ్మాయికి ముద్దు పెడితే ఆ అమ్మాయి నా వైపు తిరిగిపోద్ది, ఈ ఏట్రా నువ్వేమన్నా ఆ అమ్మాయికి లైన్ ఎత్తనవేంట్రా? అబ్బో పురే ఈడు కూడా కాంపిటీషన్కి వచ్చాడురా, ఇప్పుడు ఈడికి ఆ అమ్మాయి కావాలని చెప్పేసి ఈడు నన్ను ఆటంక పడుతున్నాడు అని చెప్పేసి కామెంట్ చేస్తుంటే, అది కాదురా నేను చెప్పే విషయం మీకు అర్థం కావట్లేదురా, వద్దురా అని అంటూ ఉంటే వీళ్ళిద్దరిలో ఒకడు చేసి ఏం చేశారంటే ఒకడు వెళ్ళేసేసి దగ్గరికి వెళ్ళిపోయి ముద్దు పెడితే బాగోలేదులే, ముద్దు పెడితే మరీ బాగోదు అని ఒక ఫ్లవర్ ఇచ్చి వస్తానని చెప్పేసి వీళ్ళిద్దరు పంది కట్టుకుని ఒక ఫ్లవర్ ఇచ్చారు. వెళ్ళి
ఫ్లవర్ ఇచ్చే విధంగా హాయ్ ఫ్లవర్ ఇస్తే ఎందుకు ఇస్తున్నావు, ఎవరు నువ్వు అనేసరికి ప్లీజ్ యాక్సెప్ట్ దిస్. తర్వాత ఏంటి దానికైతే లవ్ ఫ్లవర్, అది ఆ పువ్వే లవ్ లాగా ఉంటుంది, ఆ ఫ్లవరే లవ్ గుర్తులాగా ఉంటుంది అన్నమాట. ఆ పువ్వు తీసుకెళ్ళి ఇచ్చేసరికి వెంటనే అమ్మ ఏం చేసిందంటే కొంచెం తెలివిగా ఆలోచించింది. జీప్లో కూర్చోందండి. ఏముంది, జీప్ ఎక్కువ ఉంది. జీప్ ఎక్కువని కూర్చుని ఫోన్లో ఒక మెసేజ్ పెట్టింది, డాడీ ప్లీజ్ కమ్ అర్జెంట్ మార్కెట్ అని లొకేషన్ పెట్టేసి ఏం చేస్తుంటారు మీరు అనేసరికి ఆ కూర్చున్నవాడు నవ్వుతూ ఈ డెంక చూసి నువ్వు డౌన్ రా నేను అని పొంగిపోతున్నాడు. నవ్వుతూ మాట్లాడుతుంది అమ్మాయి. ఏం చదువుతున్నారు మీరు? మెకానికల్ ఇంజనీరింగ్. ఎక్కడుంటారు? హాస్టల్లో ఉంటారు. కొద్దిసేపు ఉండు మగుడు వస్తున్నాడు ఉండు అన్నట్టుగా చక్కగా మాట్లాడుతూ డాడీకి మెసేజ్ చేసేసరికి వాళ్ళ నాన్న సివిల్ డ్రెస్ మామూలుగా రానే వచ్చాడు. వచ్చి రావటంతోనే అమ్మాయి ఇలా సైగ చేసింది. అంతేనండి, నన్ను పట్టుకుని కొట్టి లోపల పడేశారండి. ఎంతమందికి ఇస్తావారు ఇలా పువ్వు అని చెప్పేసి వాడు లోపలేసారండి. లోపలేస్తే వారం రోజుల వరకు బయటకు వదలలేదండి. స్టూడెంట్స్ అందరూ వెళ్ళి ఏదో పొరపాటును చేశాడు సార్, ఏదో కుర్రోడు కదా, అయినా సరే వదలమనేసరికి చాలా పెద్ద గొడవ అయిపోయింది. అదే ముద్దు పెడితే ఏ కాలో చేయి తీసేస్తారు. స్నేహితుడు మేలుకోరి వద్దని చెప్పాడు, గాయం చేస్తాడు. ఇంకా కొంతమంది కొట్టి కూడా చెప్తారు, కొట్టినా కానీ వినరండి కొంతమంది, కొట్టినా కొంతమంది వినరు. కాబట్టి యవ్వనస్తులు దేని చేత తమ నడకను శుద్ధి చేసుకుంటారని బైబిల్ గ్రంథంలో ఉందంటే దేవుని వాక్యము చేతనే. ప్రియులారా, దేవుని వాక్యం చేతనే వీళ్ళు నడకను శుద్ధి చేసుకుంటారు. ఎప్పుడైతే వాళ్ళ నడక శుద్ధి అవుతుందో వాళ్ళ జీవితం బాగుపడుతుంది. ఎప్పుడైతే వాళ్ళ జీవితం బాగుపడుతుందో దేవుని మీద ఎప్పుడైతే ఆధారపడతారో ఆటోమేటిక్గా వాళ్ళు గొప్పలు అవుతారు, ఆటోమేటిక్గా అయిపోతారు. నేను చదువుకున్న సమయంలో నేను టీసీ అవుదాం అనుకున్నానండి. నేను మా నాన్నగారు రైల్వే ఎంప్లాయ్. మాకు రైల్వే పాస్ ఉంటుంది, జేబులో బుక్ ఉంటుంది. హాస్పిటల్కి వెళ్ళినా ఆ ప్రాంతాలు ఎక్కడ తిరిగినా మమ్మల్ని ఎవ్వడ కూడా టికెట్ టీసీ అడిగాడు. నమస్తే సార్ అంటాం, అంతే. నమస్తే సార్ అని ఎవడైతే అన్నాడో పాస్ సార్ అంటాం. చూడండి జేబులో ఒకసారి పాస్ కూడా ఉండదు. నమస్కారం సార్ అంటే వెళ్ళిపోతాడు, ఎవరిని టికెట్ అడగడు. కానీ చాలామంది దగ్గర డబ్బులు వసూలు చేస్తూ ఉంటే కొంత డబ్బులు జేబులు వేసుకుంటాడు, కొంత డబ్బులు పక్కనేస్తూ ఉంటాడు. అప్పుడు నాకు అనిపించింది నేను టీసీని అయితే ఖచ్చితంగా నేను కూడా సగం డబ్బులు జేబులు వేసుకుంటాను, టీసీ అవ్వాలనుకున్నానండి. ఒకరోజు ఏం చేశాడు, టీసీని ఎందుకు అవ్వాలనుకున్నా అంటే పాసా అని హనుమంతరావు ఆయన పేరు, రైల్వే ఎంప్లాయ్ కొడుకు కానీ భార్య ఎవరిని వదలడు అనమాట. పాస్ చూపించు, ఓహో నేనే టీసీ అయితే రైల్వే వాళ్ళ దగ్గర కూడా డబ్బులు బాగా తీసుకొచ్చేస్తని నేను టీసీ అవ్వాలనుకున్నా. కానీ దేవుడు, నేను వాక్యం ఎప్పుడైతే విన్నానో, దేవుని వాక్యానికి ఎప్పుడైతే వచ్చానో, ప్రభువా నీ చిత్తం నాయన, నేనేమవ్వాలనేది నీ చిత్తం అంటూ ఉన్నప్పుడు నాలో ఉన్నటువంటి తలాంతుని దేవుడు బయటికి తీసి నేను ఎప్పుడు వెళ్తే అప్పుడే, పలానా రోజు రాలేదేంటి, పలానా రోజు ఎందుకు రాలేదు నువ్వు అనేటువంటి పరిస్థితి లేకుండా నాకున్న దానిలోనే దేవుడు ఆశీర్వదిస్తూ, నాకున్న దానిలోనే దేవుడిస్తూ ఈరోజు నన్ను ఒక టీవీ ఛానల్లో మాట్లాడేటువంటి దశకి నన్ను తీసుకెళ్ళాడు దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను గవర్నమెంట్ ఎంప్లాయీని కాదు, నాకు పెద్ద డబ్బు రాదు, సంఘము, ఆ భార్య ప్రైవేట్ ఉద్యోగం అండి, ఒక చిన్న ప్రైవేట్ ఉద్యోగి. నేను ఒక స్కూల్లో నెలంతా కష్టపడితే 5,000 ఇస్తారు. అలాగే 2-3 స్కూల్స్ అలా చేసుకుంటూ ఉంటే ఆ వచ్చేటువంటి ధనాన్ని ఇంట్లోకి వాడుకుంటూ దేవునికి ఖర్చు పెడుతూ జాగ్రత్తగా పొదుపు చేసి ప్రార్థన చేసి, అయ్యా ఈ కొంచాన్ని దీవించు, ఈ కొంచెం చుట్టూ కంచె వేయి అని ఎప్పుడైతే ఇక్కడ 2 సంవత్సరాల బట్టి ఉపవాస ప్రార్థన ఎప్పుడైతే ప్రారంభించానో, ఉపవాస ప్రార్థనలో ఒక్కొక్క అద్భుతం నాయన సండే స్కూల్ పిల్లలు రావాలి నాయన, నా కళ్ళతో ఈరోజు నేను చూస్తున్నాను, చాలా సంతోషంగా ఉంది. పిల్లలు చూడు, వాళ్ళు చిరునవ్వు చూస్తుంటే వాళ్ళు అల్లరి చేస్తుంటారు, ఎంతో ఆనందంగా ఉంది. ఒకానొక సమయంలో పిల్లలు లేక నేను ఎంతో బాధపడిపోయాను, పిల్లలు రావట్లేదని. ఇప్పుడు చక్కగా చర్చి నిండా పిల్లలు వస్తున్నారు. వచ్చినటువంటి వాళ్ళు కాస్త కోస్తో వాక్యాన్ని విని ఆదరిస్తూ ఉన్నారు, చక్కగా ఆత్మీయంగా బలపడుతూ ఉన్నారు, బలపడి ఎదుగుతూ ఉన్నారు. కాబట్టి గొప్పవాడు అవ్వాలంటే ఏముందో తెలుసా? చూడండి, కొన్ని వాక్యాలు మనం చూద్దాము. ఎవరి వలన చూడండి, మోషే
ఏ విధమైనటువంటి పరిస్థితిని గొప్పగా ఎంచుకున్నాడో మనం చూడగలిగితే ప్రియులారా, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24వ వచనంలో దేనిని గొప్పగా ఎంచుకున్నాడు ఆయన? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము, అంటే ఐగుప్తుకి ఫరో అవుతాడు అతను. ఏమండి, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడండి. దేవుని స్తోత్రం. క్రీస్తు విషయమైన నింద గొప్పదని ఎంచుకున్నాడండి. కాబట్టి మోషే గొప్పవాడయ్యాడు. చూడండి, మన గొప్పతనం ఎవరి వలన కలుగుతుందో తెలుసా? మనకు గొప్పతనం ఎవరి వలన కలుగుతుందో తెలుసా? దినవృత్తాంతముల మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము, మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము 12వ వచనం ప్రియులారా. మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము 12వ వచనము, ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించువాడవును, అందరికీ బలవిచ్చువాడవు నీవే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. హెచ్చించువాడు దేవుడు. ఎవరండి? హెచ్చించువాడు దేవుడు. మత్తయి. ఇక పరలోక రాజ్యంలో గొప్పవాడు ఎవడు? ఇది పరలోక రాజ్యం అండి. ఇది పరలోక రాజ్యం. ఇది పరలోక రాజ్యంలో యేసుక్రీస్తు వారు చెప్తున్నారు గొప్పవాడు ఎవడు అని. మత్తయి సువార్త 18వ అధ్యాయము 4వ వచనం ప్రియులారా. మత్తయి సువార్త 18వ అధ్యాయము 4వ వచనము, కాగా ఈ బిడ్డవలే తనను తాను తగ్గించుకున్నవాడు ఎవడో పరలోక రాజ్యములో గొప్పవాడు. 18వ అధ్యాయం 4వ వచనము. కాగా ఈ బిడ్డ అంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా, ఈ చిన్నపిల్లల వలె ఎవరైతే తనను తాను తగ్గించుకుంటాడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. ఇక గొప్పవాడుగా ఉండాలి అని కోరుకుంటే, ఏమండి, గొప్పవాడుగా ఉండాలి అని ఎవరైనా కోరుకున్నారనుకోండి, ఏం చేయాలో కూడా ఉందో చూడండి. మత్తయి సువార్త 20వ అధ్యాయము, మత్తయి సువార్త 20వ అధ్యాయము 26వ వచనం ప్రియులారా. మత్తయి సువార్త 20వ అధ్యాయము 26వ వచనము చూడండి. మీలో అలాగున ఉండకూడదు, మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీకు పరిచారకుడై ఉండవలెను. ఎవరైతే, చూడండి, ఈ విషయం బాగా అర్థమైనట్టుంది. ఆ 10 హల్వా షాపులు ఉన్నటువంటి ఆవిడకి, ఒకానొక సమయంలో హల్వా షాపులో పనిచేసినటువంటి ఆవిడ పరిచయం చేయటం మొదలెట్టిందంటండి. ఎక్కడ? అందరికంటే ముందు రావటం, చర్చిని తుడిసేయటం, శుభ్రంగా తోరికెత్తేయటం, పారేయటం, అందరు కుర్చీలు తొడవటం. అయ్యా పాస్టర్ గారండి, ఏమన్నా పని ఉంటే చెప్పండి. ఎందుకమ్మా? నేను గొప్పవాడిని, గొప్పదాన్ని అవ్వాలనుకుంటున్నానండి. పాస్టర్ గారండి, ఏంటమ్మా పాస్టర్ అమ్మా అని పిలిచాను. ఏంటి అమ్మా, కాస్త పనున్నది, కాస్త రావాలమ్మా అంటే, ఖాళీ లేదండి, మన క్యారేజ్ పెట్టాలి, పిల్లల స్కూల్కి పంపించాలి, కుదరదండి. అమ్మా నువ్వు గొప్పదాన్ని అవుతావా? నేను అవునండి అంటున్నారు వాళ్ళు మాటల్లో. వాళ్ళు నేను అవునండి గొప్పదా. కొంతమంది ఏంటి, పిల్లల స్కూల్కి లేట్ అయినా పర్వాలేదు, ఏమైనా పర్లేదు, అయ్యా ఏమన్నా పని ఏమన్నా అని అడిగి మరీ వచ్చి ఏం పని ఉందని తెలుసుకొని ఆ పని చేస్తూ నువ్వు వెళ్ళిపోతూ ఉంటే నీవు గొప్పదానివి, గొప్పవాడివి అవుతావు ప్రియులారా. ఎవడైనా గొప్పవాడై ఉండగోరినేడలా వాడు అందరికీ పరిచారము చేస్తే నువ్వు గొప్పవాడివి, గొప్పదాని అయిపోతుంది. అది సీక్రెట్. కానీ దానికి రారు ఎవరో. భోజనాలు పెట్టే సమయానికి వచ్చేసి భోజనం తిని వెళ్ళిపోతామండి. మరి ప్లేట్లు ఎవరికి అడుగుతారు? నాకు తెలియదు, నేను అడగనండి అంటే నేను గొప్పదాన్ని కానండి, నా గొప్పతనం నాకు వద్దండి ఏమన్నా అనుకుంటారంటే చిన్నతనంగా ఫీల్ అవుతారండి. అసలు రహస్యం అనేది వాళ్ళకి తెలియదు. అసలు రహస్యం అనేది ఆ రోజు ఎంత బట్టలు నలిగిపోతే అంత పట్టుబట్టలు నీకు వస్తాయి. ఆ రోజు ఎంత మసి మురికి నీకు అంటితే అంత నూతనమైనటువంటి వస్త్రాలు నీకు వస్తాయి. ఆ రోజు ఎంత అవమానము నువ్వు పొందుతావో అంత గొప్పదాని అవుతావు. ఆ రోజు ఎంత ఇబ్బంది పడతావో అంత సుఖం అనేది నీకు వస్తుంది. చాలామందికి సీక్రెట్ దీనిలో ఉందన్న విషయం తెలియక అలా రావటం ఇలా వెళ్ళిపోవటం, అలా రావటం ఇలా వెళ్ళిపోవటం. అందుకే నాతో ఒక బెత్తెడు,
అదిగో నాతో పాటే వస్తున్నాడు, నాకంటే కొంచెం లేటుగా వస్తున్నాడు, బాగా పనిచేస్తున్నాడు, నాకేమో నిద్ర వచ్చేస్తుంది, నిద్రమని వెళ్ళిపోయి నేను పడుకుంటున్నాను, వాడు నిద్రహారాలన్నీ మానేసినా సరే కాస్త కష్టపడైనా సరే పనిచేస్తున్నాడు. ఆడేంటి 3 అంతస్తులు కట్టాడు, నేనేంటి 1 అంతస్తు కూడా వేయలేకపోయానంటే వాడి దగ్గర డబ్బు ఉందా, నీ దగ్గర డబ్బు లేదు. వాడిని దేవుడు ఆశీర్వదించాడు, నిన్ను దించలేదు. అతనిని ఆశీర్వదించాడు దేవుడు. అతని కష్టాలను చూశాడు, అతని మనసును చూశాడు. అందరికంటే గొప్పవాడుగా ఉండాలంటే సీక్రెట్ ఏంటంటే అందరికీ పరిచారము చేసేటువంటి వాడుగా ఉండాలి. పరిచారము చేయి. అందుకే బాప్తిసము ఈ రొట్టె ద్రాక్షరసపు పరిచర్యలో రాత్రి పూట మోజెస్ చౌదరి గారు అని ఒక ఆయన, అక్కడ నేను ఈ కీబోర్డ్స్ ఇవన్నీ వాయిస్తూ ఉండేవాడిని. అక్కడ నేను ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు విజయవాడలో వెళ్ళేవాడిని. వాళ్ళు ఏం చేసేవాళ్ళు, రాత్రిపూట ఇస్తూ ఒకరి పాదాలు ఒకరికి అడగాల, ఒకరి పాదాలు ఒకరికి అడుగుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు నేను ఒకరి పాదాలు కడిగితే వాళ్ళు కడిగి తుడిసి ఆ పాదాలు ముద్దు పెట్టుకుంటే వాళ్ళు వేరే పాదాలు కడుగుతారు. ఎవరెవరి పేరు ఎవరికి వస్తుందో తెలియదు. మరి ఒకరి పాదాలు ఒకరు కడుక్కోవచ్చు, పని ఒకరి పాదాలు ఒకరు కొన్ని చోట్ల కడుక్కుంటారు. వీళ్ళ పాదాలు కాళ్ళు ముద్దు పెడతారు. ఈడు నా కాళ్ళు గడిగాడు కాబట్టి ఖచ్చితంగా ఈడు కాళ్ళు నేను కడుగుతాను. కొన్నిసార్లు అలా కాదు. నీవు ఎవరైతే పాస్టర్ గారు చెప్తారనమాట, ఆ మనసు నీకు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నువ్వు గొప్పవాడవు, గొప్పదానం అవుతావు. మీలో ఎవడైనా గొప్పవాడుగా ఉండగోరిన ఎడలా మీరు ఏం చేయాలి? పరిచయం చేయాలి. మార్కు సువార్త 10వ అధ్యాయము 43 వచ్చిన ప్రియులారు. మార్కు సువార్త 10వ అధ్యాయము 43. మార్కు సువార్త 10వ అధ్యాయము 43. మీలో అలాగూ ఉండకూడదు. మీలో ఎవడైనాను గొప్పవాడై ఉండగోరిన ఎడల వాడు మీకు పరిచారము చేయువాడై ఉండాలని, పరిచారకుడిగా ఉండాలని అక్కడ ఉంది. పరిచయము చేయువాడై ఉండాలని ఉంది. ముగింపులకు వెళ్ళిపోదాం. ఒక వ్యక్తి దేవుని కంటే తన పిల్లలను గొప్ప చేశాడట. పాత నిబంధనలో దేవుని కంటే గొప్ప చేశాడంటే ఎలాగో చూద్దాం. చూడండి, 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 29 వచ్చినాము. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 29. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 29 వచ్చిన ప్రియులారా, నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరేళ తృణీకరించుచున్నారు. మిమ్మును క్రొవ్వబెట్టుకొనుటకై నా జనులకు ఇశ్రాయేలీయులు చేయు నైవేద్యములలో శ్రేష్ఠ భాగములను పట్టుకొనుచు నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు. ఏలి అనేటువంటి ఆయన తన కుమారులట బలి అర్పించడానికి వచ్చినప్పుడు, ఆ బలి అర్పించినప్పుడు ఆ బలి మొత్తం అంతా దహన బలి దహిస్తూ ఆ ధూమం అనేది దేవుని దగ్గరికి వెళ్ళాలి. దానిలో ఏ ఒక్కరు కూడా తీసుకోకూడదు. దానిలో యాజకులైనటువంటి వాళ్ళు ఒక కొంకి పెట్టి ఎంత వస్తే అంతే తీసుకోవాలి. అంతేగాని దహన బలి మీద వేయకుండా తీసుకోకూడదు. దహన బలి వేస్తూ ఉన్నప్పుడు దానిలో కొంత తీసుకోవాలి. అది కాల్చడానికి వెళ్ళిపోతుంది కదా, కొంకితే ఎంత వస్తే. వీళ్ళు ఏం చేస్తారట, కోస్తూ ఉన్నప్పుడే నాకు అదిగో మెత్తన మాంసం కావాలని చెప్పేసి తీసుకుంటుంటే వాళ్ళ తండ్రి ఊరుకున్నాడు, ఏం మాట్లాడలేదు, గద్దించలేదు. అదిగో నాకంటే నీ పిల్లలను నాకంటే గొప్ప చేస్తున్నావు. ఈ దహన బలి అంతా తీసుకోవాల్సింది ఎవరికి? నేను కదా. దహన బలి తీసుకోవాల్సింది నేను కదా. కానీ నీ పిల్లలు తీసుకుంటున్నారు, నేను తీసుకోవాల్సింది నీ పిల్లలు తీసుకుంటున్నారు. అంటే నాకంటే ఎవరు గొప్పోళ్ళు? నీ పిల్లలు గొప్పోళ్ళు. అలా గొప్పవాళ్ళుగా నువ్వు చేస్తూ ఉన్నావు కాబట్టి, గొప్పవాడుగా నువ్వు చేస్తూ ఉన్నావు కాబట్టి నీ పిల్లలు నేను చంపడానికి నేను ఉద్దేశించాను. వాళ్ళు బతకూడదు. నాకంటే నీ పిల్లలు గొప్ప చేస్తున్నావు కాబట్టి ఆ పిల్లలు చచ్చిపోతారు. నీకు అసలు వృద్ధాప్యం అనేటువంటి వృద్ధుడు అనేటువంటి వాడు నీ తరంలో ఉండడు అని వాళ్ళని చంపేశాడు పిల్లలు. దేవుడు ఏలి పిల్లల్ని చంపినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నాకంటే నీవు వాళ్ళు గొప్ప వారుగా చేస్తున్నావు. శ్రేష్ఠ భాగము తీసుకోవాల్సినటువంటి నేను, ఆ శ్రేష్ఠ భాగం నాకు రావాల్సింది, ఆ భాగం వాళ్ళు తీసుకుంటాను కాబట్టి అలా ఉండకూడదని. ఇకపోతే 3 వ్యక్తుల్ని నేను గుర్తు చేసి నేను ముగించేస్తాను క్లుప్తంగా. 3 వ్యక్తులు. ఒక మొర్దెకై ఎలా గొప్పడయ్యాడు? నేను దేవునికే నమస్కరిస్తానయ్యా, నా అధికారం ఎవరైతే అంటే సాష్టాంగ నమస్కారం మాత్రం దేవునికి నమస్కరిస్తాను. మామూలుగా చెయ్యెత్తి నమస్కారం పెట్టమంటే పెడతాను, దండం పెట్టమంటే పెడతాను. అంతేకాని సాష్టాంగ నమస్కారం నా దేవునికే పెడతాను, ఎవరికి నేను పెట్టను అనేసరికి ఒక అధికారి నాకెందుకు సాష్టాంగ నమస్కారం పెట్టవారంటే నేను పెట్టను అన్నాడు. దేవుని అంతగా ప్రేమించాడు, దేవుణ్ణి ప్రేమించాడు, అధికారిని
నేను నీకు నమస్కారం పెట్టను, నువ్వేం చేసుకుంటే చేసుకోనాడు అంతే. నువ్వేం చేసుకుంటే చేసుకో, నేను నీకు సాష్టాంగ నమస్కారం నా దేవునికి మాత్రమే పెడతాను, నేను నీకు నమస్కారం పెట్టను అనేసరికి అతను చంపను ఉద్దేశించాడు. అధికారి చంపను ఉద్దేశించాడు. జాగ్రత్తగా ఆలోచించండి. అధికారి నాకు సాష్టాంగ నమస్కారం వీడు పెట్టడం లేదని అధికారి నమస్కారం పెడితే అప్పుడు ఈయన ఏం చేశాడు, దేవునితో చెప్పాడు, నాయన నేను నీకు మాత్రం ఎవరికి నేను సాష్టాంగ నమస్కారం పెట్టను. అతను చంపాలని ఉద్దేశించాడు. చంపితే చంపుకొని అని చెప్పి ఉన్నాడు. చంపాలనుకున్నవాడు చచ్చిపోయాడు. ఏమండి, సాష్టాంగ నమస్కారం పెట్టినందుకు చంపబడవలసినటువంటి వాడు బతికాడు. చంపాలనుకునేటువంటి వ్యక్తి చచ్చిపోయాడు. ఈ తీర్పు రివర్స్ చేసింది ఎవరు? దేవుడు. కాబట్టి దేవుడు నిన్న నేడు రేపు ఏకరీతిగానే ఉన్నాడు. మీకు ఆ విషయం అర్థం కాదు. ప్రాక్టికల్ దగ్గరికి వచ్చేసరికి ఈ కోపంలో ఎన్నో మాటలు మాట్లాడేసేస్తారు. మీ నోటి మాటలు మీకు తీర్పుగా ఉంటున్నాయి. ఇక దానియేలు ఎలా గొప్పవాడయ్యాడు? ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసేటువంటిదే కారణంగా పెట్టుకున్నారండి. అవును, నా దేవునికి నేను ప్రార్థన చేస్తున్నాను. అయ్యా ఇదిగో రాజుగారు కాబట్టి 30 దినాల వరకు ఇంకెవరు మీ దగ్గర తప్ప ఎవరి దగ్గర ప్రార్థన చేయకూడదు. నేను చేస్తాను, నీ దిక్కున చోట చెప్పుకున్నాడు అంతే. సింహాల భూమిలో పడేశారండి. ఏమంటే సింహానికి దయ, కనికరం, జాలి ఉంటుందా? కరెక్ట్గా ఆలోచించండి మీరు. పాముకి దయ, జాలి, కనికరం ఉంటుందా? కుక్కకి దయ, జాలి, కనికరం ఉంటుందా? ఏమండి, కుక్కకి వైల్డ్ కుక్క అండి, అడవి కుక్కలు ఏమండి, కుక్కకు విశ్వాసం ఉంటుందిలేండి. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక కుక్కలన్నీ బోన్లు వేసేసి మనుషులు పడేసారు, పీకేతే కదా. ఏమండి, సింహానికి కానీ, తోడేలకు కానీ, పాములకు కానీ, క్రూర జంతువులు ఇవన్నీ కూడా వాడి దయా, జాలి, కనుక వీడు మనోడు కదనే ఉండదు కదా. అలాంటి సింహాల బోనులో పడేసిన దేవుడు ఆ సింహాల బోనులో నుంచి దానియేలుని కాపాడాడు. అదే సింహాల బోనులో వెయ్యమని చెప్పినటువంటి వాడు ఉన్నాడే. ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి వీడు లంచం తీసుకోడు, నీతిమంతుడు కాబట్టి వీడు చాలా గొప్పవాడుగా ఉన్నాడు, మేము పనికి మాలినవాళ్ళుగా ఉన్నాము. అసలు లంచం తీసుకోడండి దానియేలు, గొప్పవాడుగా ఉన్నాడు. లంచం తీసుకుంటూ ఉన్నా కానీ వీళ్ళకి సాటలేదు. అందుకని ఆడు వెళ్ళిపోతే ఇంకా మాకు బోర్డు డబ్బులు వస్తాయి అని చెప్పేసి అతన్ని ఏ విధంగా తొలగించాలని చెప్పేసి అతన్ని తొలగించడానికి చట్టం చేసి ప్రార్థన చేయకూడదని, ప్రార్థన చేసినోడు సింహాల బోన్లో వెయ్యాలి అని ప్రేరేపణ ఎవరైతే చేశాడో ఆ చేసినటువంటి వ్యక్తి సింహాల బోన్లో పడ్డాడు. మరి ప్రార్థన చేసినటువంటి వ్యక్తి కూడా సింహాల బోన్లో పడ్డాడు. ఇద్దరు సింహాల బోన్లో పడ్డారు. ప్రార్థన చేసిన వ్యక్తిని అంట మొట్టను కూడా ముట్టలేదంటండి సింహం. సింహానికి ఏమన్నా మాంసం అంటే కరువా, ఇష్టం ఉండదా ఏంటి? అయినప్పటికీ కూడా దానియేలుని ముట్టుకోలేదు. ఈ వ్యక్తిని అంట పడతంతో కుటుంబాన్ని మొత్తం చీల్చి పారేసినాయట. కాబట్టి దేవుడు నీలో ఉంటే, దేవుడు నీతో ఉంటే నీవు గొప్ప. మరణాన్ని తప్పించుట యెహోవా వశము. దానియేలు మరణం నుంచి తప్పించబడ్డా? ఎందుకండి ఎంత విలువైన విషయాలు ఏమండి, ఎంత విడమర్చి చక్కగా మీరు చెప్పినప్పుడు మీరు బాగుపడ్డారనుకోండి, మీరు బాగుపడతారు, మీ కుటుంబం బాగుపడుతుంది. తిండో ఈ అగాధంలో ఎంత వేసినా కానీ దేవుని మాట అనేది హృదయంలో ఉంటుందా? ఆ మాట నిన్ను బ్రతికిస్తుంది. ఆ తర్వాత యేసుక్రీస్తు వారు అసలు ఆయన సుఖపడినటువంటి ఒక సందర్భం చూపించండి. ఆయన జీవితంలో సుఖపడినటువంటి ఒక సందర్భం చూపించండి. అన్నదమ్ముల దగ్గర బాధే. ఇక్కడ మరి సువార్త చెప్తూ ఉన్నప్పుడు పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకాయలు ఆయన బాగా ఏపుకు తిన్నారు. ఏమంటే బాగా బాధ పెట్టారు. సిలువ దగ్గర బాధపడ్డాడు. అన్ని నామముల కంటే పైనామము. చంపినటువంటి వాళ్ళు ఎవరైతే యేసుక్రీస్తుని చంపాలనేటువంటి వాళ్ళు యూదుల్లో చాలామంది యేసుక్రీస్తు తిరిగి లేచి 40 దినాలు కనిపించాడన్నప్పుడు ఆ కోపంతో ఉన్నటువంటి వాళ్ళలో కొంతమంది గుండెపోటుతో చచ్చిపోయారట. ఆ విషయం బైబిల్లో వ్రాయబడలేదు. మనం ఎవరినైతే చంపామో ఆ వ్యక్తి బతికాడంట. బతికితే ఇప్పుడు ఏం చేస్తాడు? అర్జెంటుగా నా దగ్గరికి వస్తాడు, నన్ను చంపేస్తాడు. వాళ్ళు అనుకుంటారు అలాగా. కాబట్టి యేసుక్రీస్తు. ఆ తర్వాత ఇంకా చూస్తే యోసేపు అన్నలు దుర్మార్గులు. యోసేపు దేవుని యొక్క ఆలోచనలో ఉన్నవాడు. ఒక స్త్రీ తనను ప్రేరేపించినప్పటికీ కూడా తను లొంగకుండా ఎదురు నిలబడి దేవుని వైపు నిలబడి పారిపోయాడే తప్ప తప్పు చేయలేదు. అన్నలు తప్పు చేశారు. అన్నలు తప్పు చేశారు. కానీ కొన్ని చోట్ల అతనికి అవకాశం ఉండి తప్పు చేసేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా అతను తప్పు చేయలేదు. ఆఖరికి ఎక్కడికి వెళ్ళాడు? ఆయన గొప్పవాడయ్యాడు. కాబట్టి దావీదు గురించి ఇందాకడే మనం తెలుసుకున్నాం. ఏం తెలుసుకున్నాం?
ఆయన గొర్రెల దొడ్లలో నుంచి రాజుగా దేవుడు ఆయన చేయగలిగాడంటే కారణం దేవుని యొక్క మాటలు తన హృదయంలో ఉన్నాయి. అతను శపించినా నేను శపించును, నా దేవుడు గొప్ప, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక కలిగిన చోట్లకు నన్ను తీసుకెళ్తాడు ఆయన. మామూలుగా ఉండదు. ఇప్పుడు నేను లేని దానిగా ఉన్నానా? కాదు, నా దేవుడు నాకు ఇస్తాడు అనేటువంటి విశ్వాసం, పరిపూర్ణమైనటువంటి విశ్వాసం నీలో ఉంటే నీవు ఉన్నదానివే. ఎవరికంటే ఉన్నదానివి? నువ్వు కంపేర్ చేసుకో. ఎవరైతే నిన్ను తిడుతున్నారో, ఎవరినైతే నిన్ను మరి దూషిస్తున్నారో, ఆ దూషణ మాటలన్నీ భరిస్తూ ఉంటే ఆవిడ అంతకంతకు తగ్గిపోద్ది, చివరికి నువ్వు పెరిగిపోతూ ఉంటావు. ఒక ఆవిడకంట 12 ఎకరాల పొలం ఉందంట, ఒక ఆవిడకి కుంట పొలం ఉందంట. ఎప్పుడు చిన్న చూపు చూస్తూ ఉండేదంట. కొంతకాలానికి ఈవిడ 8 ఎకరాలు అమ్మేసేసిందంట, ఆవిడ ఒక 15 ఎకరాలు కొనేసిందంట. ఏమండి, నీ యొక్క అసూయ, నీ యొక్క కోపము, నీ యొక్క ద్వేషము అది నిన్ను నాశనం చేస్తుంది, నీ స్థాయిని తగ్గిస్తుంది. నీలో ఉన్నటువంటి విశ్వాసము నీ ఆస్తికి కంచి వేస్తుంది, అది విస్తరిస్తుంది, గొప్పవాడివి గొప్పదాని అవుతావు. ఆ విధంగా నేను ఉండాలి అనుకున్న వాళ్ళు చేయొద్దండి. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. ఆ విధంగా నేను ఉండాలనుకుంటున్నానండి అనేవాళ్ళు మీ కుడి హస్తాన్ని ఎత్తండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ జయం కలిగిన దేవా, ఈ హస్తము చూపించిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, అట్టి గొప్పవారు అవడానికి సాయించండి. యేసునామములో అర్చున్నాం తండ్రి, ఆమేన్. మోకరించండి. పరిశుద్ధ జయం కలిగిన తండ్రి, ఈ వాక్యం విన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరినైనా ఒక దావీదు వలె, యోసేపు వలె, దానియేలు వలె తండ్రి, అబ్రహాము వలె ప్రభా ఆశీర్వదింపడ సాయించండి. యేసునామములో అర్చున్నాం తండ్రి, ఆమేన్.